पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यःकर्ता जगदां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:48 సూర్యాస్తమయం 6:11 తిథి అమావాస్య మధ్యాహ్నం 12:52 వరకు. నక్షత్రం ధనిష్ఠ తెల్లవారుజామున 4:01 వరకు. వర్జం ఉదయం 9:15 నుంచి 10:47 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:40 నుంచి 5:25 వరకు. అమృతకాలం సాయంకాలం 6:15 నుంచి 7:47 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషం వ్యతిపాత అనేటువంటి ఒక అలభ్యయోగం. పితృదేవతలను ఆరాధిస్తే మహాఫలం ఇచ్చేటువంటి రోజు అన్నమాట. అలాగే మనం ప్రతిపత్తిథి అంటే ఆబ్దికాదులు పెట్టుకోవడానికేమో ప్రతిపత్తి అవుతుంది. ఈ వ్యతిపాత సంబంధించినటువంటి పితృదేవతారాధనకు ముఖ్యమైనటువంటి అమావాస్యగానే పరిగణించబడుతుంది. సరే, ఈ రోజున మనం పితృదేవతల్ని ఆరాధించడం ద్వారా విశిష్టమైన ఫలితాన్ని పొందుతాం, వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతాం, వాళ్ళ నుంచి కొన్ని శక్తులను కూడా పొందుతాం. విశేషించి ఈ అనుభవాత్మకమైనటువంటి జ్ఞానాన్ని వారి నుంచి పొందడానికి తగినటువంటి రోజు అన్నమాట. నేటి ఆణిముత్యాలు. అన్ని పనులకి మూలం మంచి ఆలోచన. ధ్యానం అంటే ఏకాగ్రతో ఏకాంతమో కాదు, మనసుని మనలోకి ఆహ్వానించడమే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దర్భలు అని చెప్పేసి చాలా పవిత్రవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తున్నాయి మానవ జీవితంలో. ఈ దర్భలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పవిత్రవంతమైనటువంటివి దర్భలుగా మనకు శాస్త్రంలో చెప్పారు, పూజాది కార్యక్రమాల్లో కూడాను. అందుకే గరుత్మంతుడు ఉన్నాడే, ఆయన తన తల్లి యొక్క దాసీతనాన్ని తొలగించడానికి దేవలోకం నుంచి అమృత కలశం తెచ్చి దర్భ మీద పెట్టి కద్రువ పుత్రులకు చూపించడం జరిగింది. తన తల్లి దాసీతనం నుంచి విముక్తి చేయండి అని చెప్పేసి ఆ గరుత్మంతుడు చెప్పడం మనకు శాస్త్రంలో చెప్పినటువంటి కథానిక. అలా అమృత భాండ స్పర్శ వలన దర్భలన్నీ కూడాను పవిత్రవంతమయ్యాయి. ఇటువంటి పవిత్రవంతమైనటువంటి దర్భ చాప చాలా గొప్ప విశేషాత్మకమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టే ప్రతివారు కూడా తమ యొక్క జప తపాదులు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా దర్భచాప ఉపయోగించటం సర్వత్రా కూడాను త్రికరణ శుద్ధి మనలో కలిగించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా
అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అందువల్లనే సమస్త మానవ దేవ హోమాల్లో కూడాను తప్పనిసరిగా దర్భల్ని ఉపయోగించేటువంటి ప్రాముఖ్యత ఉంది. దర్భలు లేకుండా యజ్ఞయాగాదులు చేయనే చేయరు. పితృదేవతలకి కూడా తర్పణం అనేటువంటిది ఆ నువ్వులతో వదిలేటప్పుడు కూడాను ఈ యొక్క పితృదేవతలకి అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు కానీ లేక వారికి పిండ ప్రదానం చేసేటప్పుడు కానీ దర్భల్ని ఉపయోగించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఈ దర్భలకు ఇంత ప్రాశస్యం ఉంది కాబట్టే ప్రతి ఒక్క యజ్ఞ యాగాదుల్లో కూడాను దేవతల్ని ఆహ్వానించేటప్పుడు కూడా తప్పనిసరిగా దర్భలు ఉపయోగిస్తాం. అటువంటి మహిమాన్వితమైనటువంటి తత్వం కలిగిన దర్భ చాప మనకు పూజాది కార్యక్రమంలో చక్కటి యోగాన్ని కలిగిస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పెనుకొండం తల క్రింద పెట్టుకొని ఉర్విన్ రాలకై దేవులాడు నటుల్ మామక చిత్త పద్మమున ఎప్పుడున్ పాదుకొన్నట్టి నిన్ను అజస్రాశ్రిత వత్సలున్ భువన బంధున్ మాని ఆరోగ్యమిమ్మని నే మర్త్యభిషక్కులం తలపనేలా సూర్యనారాయణ. ఓ సూర్యనారాయణ మూర్తి, పెద్ద కొండ మీద ఉన్న బండపైన పడుకుని లేచి చిన్న చిన్న రాళ్ల కోసం దేవులాడుతున్నట్లుగా ఉన్నదయ్యా నా పని. పెనుకొండం తల క్రింద పెట్టుకొని ఉర్విన్ రాలకై దేవులాడునటుల్ మామక చిత్త పద్మమున ఎప్పుడున్ పాదుకొన్నట్టి నిన్ను అజస్రాశ్రిత వత్సలున్. కోటాను కోట్ల మంది భక్తులకు నీ కరుణాహృదయంతో కోరినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడవు నీవు, ఆరోగ్య కారకుడవు. అటువంటి నిన్ను నేను నా హృదయ పద్మంలో నిలుపుకున్నప్పటికీ కూడా కొండ మీద బండ తల కింద పెట్టుకుని పడుకున్నవాడు చిన్న చిన్న రాళ్ల కోసం వెతికినట్లుగా నేను భువన బంధున్, సకల భువనములకు బంధువై కోటాను కోట్ల మంది జీవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడవైన నిన్ను మరచిపోయి ఆరోగ్యమిమ్మని, నాకు ఆరోగ్యాన్ని కలిగించండి అని నే మర్త్యభిషక్కులం తలపనేలా సూర్యనారాయణ. నేను మానవులలో ఉన్నటువంటి వైద్యుల దగ్గరకు వెళ్ళి ఈ రోగాన్ని ఈ వైద్యుడైతే నాకు నయం చేస్తాడా, లేదా ఆ వైద్యుడైతే ఇంకా చక్కగా ఏమన్నా ఆయన నా ఆరోగ్య విషయంలో మంచి సలహాలు సూచనలు ఇచ్చి మంచి ఔషధాన్ని ఆయన ఇచ్చి మాన్పించగలడా అని నేను ఆ వైద్యుడా ఈ వైద్యుడా అని ఈ మానవులలో ఉండే వైద్యుల గురించి ఆలోచిస్తున్నానే కానీ నా హృదయ పద్మంలో నిలుపుకున్న నీవే ఆరోగ్యకారకుడవు, నీవే ఆరోగ్య ప్రదాతవు, సకల జీవులకు ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని ఇచ్చేవాడవు నీవు, చైతన్యాన్ని కలిగించేవాడవు నీవు అన్న సంగతి మరచిపోయి నేను ఈ మానవ వైద్యుల వెంబడి తిరుగుతున్నానయ్యా. నా మనస్సు అటువైపే పరుగెడుతున్నది. ఇది ఎలా ఉన్నదంటే పెద్ద బండని తల కింద పెట్టుకుని పడుకున్నవాడు లేచిన తరువాత చిన్న చిన్న రాళ్ల కోసం వెతుకుతున్నట్టుగా ఉన్నది. నా ఈ అజ్ఞానాన్ని పోగొట్టు, దృఢమైన నిశ్చలమైన భక్తిని నా మనసుకు కలిగించు అంటూ సూర్యనారాయణమూర్తిని వేడుకుంటూ వేనోళ్ల కొనియాడుతూ ఆయన గుణగణములను అనుగ్రహమును అద్భుతంగా వర్ణిస్తూ అచ్చ తెలుగులో చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి సూర్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై సూర్యనారాయణ. శ్రీ బాలకృష్ణ సఖీ ఆనంద సుందర
లీలామానుషదేహం లక్ష్మీశం త్వాం ప్రసాదయే దేవం సంసారార్ణవపతితం కంసరిపో మాం త్వముద్ధరత్వరయా కంసరిపో మాం త్వముద్ధరత్వరయా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. కృష్ణ పరమాత్మను దర్శించాలనే తహతగతో రుక్మిణీదేవి గానం చేస్తున్నది. వీక్షే కదా దేవదేవం కాలమేఘ శరీర కలిత విద్యుద్వసనం కేళీకలా కుతుక కించిత్ కుంచితాధరం తధిమి ధిమికి ధిమీతి తాండవ విలోలం సిద్ధజన వినుత ప్రసిద్ధతరశీలం. నాట్యగతికి అనుగుణంగా రచింపబడినటువంటి కీర్తన, అభినయంతో చెప్పవలసినటువంటి సన్నివేశం కనుక ఇక్కడ నాట్య జతులు కూడా చెప్పబడుతున్నాయి. కాలమేఘ శరీరుడు, నల్లని మబ్బు వంటి మేనికాంతి కలిగినవాడు. ఇక ధరించినటువంటి వస్త్రం ఎలా ఉన్నదంటే బంగారు కాంతుల పీతాంబరము దాల్చినటువంటి వాడు. ఆ లీలలు చేస్తూ మందహాసం చేస్తున్న అధరాలతో ఉన్నాడు. ఇక తాండవ కృష్ణుడు, ఆయన తాండవ కృష్ణమూర్తిని ఇందులో దర్శింపజేస్తున్నాడు. అటువైపు కాళీయ ఫణిఫణాలపై నర్తించిన స్వామి బాలలీలలో సంచరిస్తూ ఒక నటనముగా అడుగుల్ని వేసినటువంటి వాడు గనక తధిమి ధిమికి ధిమీతి తాండవ విలోలం అని చూపిస్తున్నారు. సిద్ధజన వినుత ప్రసిద్ధతరశీలం, ఆయన శీలము ఎటువంటిది? శీలము అనగా స్వభావము, చరిత్ర అని రెండు అర్థములు చెప్పుకోవచ్చు. స్వామి యొక్క స్వభావము సిద్ధజనుల చేత పొగడబడేటువంటి ప్రసిద్ధతరమైన శీలమది. అది కృష్ణుని యొక్క శీలం అటువంటిది. శీలవంతుడు పరమాత్మ. ఎటువంటి శీలము? సిద్ధజనులు పొగిడేటువంటి శీలముట. సిద్ధజనులు అంటే యోగులు, ముక్తులు మొదలైన వారు. వారు నృతించేటువంటి స్వభావం స్వామివారిది. సరసమురళీ గీత రసామృత లహరి నిరత నారాయణ తీర్థ నిర్మల మనోహంసం. సరసమురళీ గీత రసామృత లహరి, ఈ తల్లి హృదయంలో భావంలోకి వస్తున్న కృష్ణుడు మురళీనాదం చేస్తూ బృందావనంలో సంచరిస్తున్నటువంటి మధుర మోహన రసమూర్తి. ఆ స్వరూపాన్ని భావన చేస్తున్నది. నారాయణ తీర్థుని యొక్క నిర్మలమైన మనస్సులో హంసలాగా విహరిస్తున్న ఆ పరమాత్మని ఎన్నడూ చూస్తానో కదా అంటూ తన మనస్సుకు తాను చెప్పుకుంటున్నది. ఇదంతా కూడా ఒక స్త్రీ తనకు ప్రియమైన వానిపై ఉన్నటువంటి భావాన్ని చెప్పడం కాకుండా, ఒక గొప్ప భక్తుడు భగవంతుని తప్ప అన్యము పట్టని అనన్య భక్తుడు ఆ భగవంతుని వైపే చిత్తం ప్రవహించాలనే తపనతో చెప్పేటువంటి ఒక భక్తి గీతంగా కనిపిస్తూ ఉంటాయి ఈ తరంగాలన్నీ కూడా. రే రే చేతః శృణు విమల హృత్పుండరీకాంతరస్థే యస్మిన్ మాయా విలసత జగత్కోటయ సంతి భూమ్ని గోపాలం తం భజ నిగమ విద్యా విలాసానుపాలం భూపాలం తం పరిహర పునర్జన్మ బంధైక మూలం. రేరే చేతః శృణు, ఓ చిత్తమా విను అని తన మనస్సుకు తానే చెప్పుకుంటున్నది. భక్తుల ప్రబోధం తమకు తామే చేసుకుంటారు. అలా ప్రబోధించుకున్న భక్తుల యొక్క మాటలు ప్రపంచానికి ప్రబోధములు అవుతాయి. అందుకు తనని తాను ప్రబోధించుకోవడమే ప్రధానం ఇక్కడ, మనస్సుకు చెప్పుకోవడం ఇక్కడ. రేరే చేతః, ఓరి చిత్తమా విను, భజ గోపాలం, గోపాలుని భజించు. తన చిత్తాన్ని సమాధానపరచాలి, భగవంతుని వైపు ప్రేరేపించాలి, మన మనస్సుని భగవద్ అభిముఖంగా ప్రేరేపించాలి. ఆ పని చేస్తున్న తల్లి ఇక్కడ. ఎక్కడున్నాడా భగవంతుడు అంటే విమల హృత్పుండరీకాంతరస్థే, హృదయం అనే పద్మంలో ఉన్న ఆ కృష్ణ పరమాత్మని ఆశ్రయించు ఓ చిత్తమా. ఆయన ఎటువంటి వాడు? యస్మిన్ మాయా విలస జగత్కోట యస్సంతి భూమ్ని, ఆయన తన మాయాశక్తితో నడుపుతున్న ప్రపంచములన్నీ తన యందే కలవాడు అనగా విశ్వరూపుడు. విశ్వమంతా ఆయన యందే ఉన్నది, ఆయన నా హృదయంలో ఉన్నాడు. అలాంటి ఆ పరమాత్మను ఆశ్రయించు. నిగమ విద్యా విలాసానుపాలం గోపాలం, గోపాలుడు ఎటువంటి వాడు అంటే నిగమ విద్యా విలాస అనుపాలం. నిగమ విద్య అంటే వేద విద్య, వేద విద్య యొక్క విలాసము అనగా శోభ. వేద విద్య యొక్క శోభ అంటే ధర్మము, జ్ఞానము. ఇది వేదము నుంచి వచ్చే శోభలు. అందుకు వేదం చెప్పేటువంటి ధర్మాన్ని ఆచరించాలి, జ్ఞానాన్ని అందుకోవాలి. ఈ రెండు చేయగలిగితే అదే వేదమయ్యే జీవనం, భగవంతునికి ప్రీతికరమైన జీవనం. అందుకు వేద విద్య విలాసం ఏమిటయ్యా అంటే ధర్మము, జ్ఞానము. ఈ ధర్మాన్ని, జ్ఞానాన్ని పాలించడానికై అవతరించాడు. అంటే ధర్మ ప్రతిష్ఠ, జ్ఞానదానం ఈ రెండూ చేయడానికే వచ్చిన అవతారమే కృష్ణావతారం.
ఏదో కొత్త ధర్మము కొత్త జ్ఞానము కాదు, వేదమునందున్నటువంటి ధర్మము, వేదమునందున్న జ్ఞానము, ఈ రెండు అందించడానికై అవతరించిన అవతారమే కృష్ణావతారము. ఈ ఒక్క మాటలో అవతారం యొక్క ప్రయోజనం ఏమిటో నారాయణ తీర్థుల వారు రుక్మిణమ్మ మాటల ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అందుకే ధర్మ ప్రతిష్ఠ చేశాడు, జ్ఞానాన్ని బోధించాడు కృష్ణ పరమాత్మ. ఈ రెండు వేదము నుంచి వచ్చిన విలాసములే. గోపాలం, భూపాలం, విద్యా విలాసానుపాలం, ఈ మూడింటిని కలుపుకోవాలి. గోపాలుడుగా అవతరించాడు, వేద విద్యని పాలించుతున్నాడు, తద్వారా భూపాలం, భూమిని పాలిస్తున్నాడు. భూపాలుడు అంటే రాజు అనేది సాధారణంగా ఉండే అర్థం. ఈయన కూడా యాదవ వంశంలో పుట్టాడు కనుక భూపాలుడు. కానీ భూపాలుడు అంటే భూమిని ఉద్ధరించేటువంటి అసలైన పాలకుడు ఇతడు. అంతేగాని రాజులందరూ నామమాత్ర భూపాలురే కానీ నిజమైన భూపాలకుడు ఆ గోపాలకుడే. ఆయనే ధర్మపాలకుడు. అందుకే ధర్మపాలక, గోపాలక, భూపాలక అనే 3 తత్వములు ఇక్కడ చూపిస్తున్నారు. అది కృష్ణావతారంలో ఉన్న గొప్పతనం. గోపాలుడుగా నడయాడాడు, ఇప్పుడు భూపాలుడుగా ద్వారకలో ఉన్నాడు. ఈ రెండింటితో ఆయన చేసిన పని ఏమిటి? వేద ధర్మ పాలన. అది గోపాలన, భూపాలన, ధర్మపాలన. పరిహర పునర్జన్మ బంధైక మూలం. ఓ చిత్తమా, అటువంటి స్వామిని ఆశ్రయించు. హృదయంలో ఉన్న పరమాత్మని అని చెప్పడంలో హృదయంలో ఆ విశ్వరూపిణి, ధర్మరక్షకుని, గోపాలిని ధ్యానించుతూ ఉంటే ప్రయోజనం ఏమిటి? పరిహర పునర్జన్మ బంధైక మూలం. పునర్జన్మలకు, బంధములకు హేతువైన అజ్ఞానాన్ని తొలగించుకో అని చిత్తానికి చెప్తున్నారు. అంటే పరమాత్మని ఆశ్రయిస్తే మరి జన్మలేని పరిస్థితి ఏర్పడుతున్నది. అవిద్యని, అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేసుకోవాలంటే పరమాత్మని ఆశ్రయించాలి అని రుక్మిణీదేవి ఒక భక్తురాలిగా ఆత్మప్రబోధం చేసుకుంటూ ఇంతవరకు పద్యంలో చెప్పిన దాన్ని అందమైన కీర్తనలో చూపిస్తున్నారు తరంగంలో. ఇది నారాయణ తీర్థుల యొక్క సంప్రదాయం. ఇది రే రే మానస గోపాలం భజ దూరే పరిహర భూపాలం, రే రే మానస గోపాలం భజ. ఓ మానసమా, గోపాలుని భజించు, భూపాలుని విడిచిపెట్టు. ఇక్కడ భూపాలుడు అంటే రాజు అనర్థం. గోపాలుని ఆశ్రయించు, భూపాలుని విడిచిపెట్టు. భూపాలుడు అంటే శిశుపాలుడు మొదలైన వారందరూ రాజులే. ఆ రాజుల్ని విడిచిపెట్టు, ఆ గోపాలని ఆశ్రయించు. ఎందుకంటే అసలైన రాజగోపాలుడు అతడు. ఈ భూపాలకులైనటువంటి వాళ్ళని పతిగా స్వీకరించకు అని తన మనస్సుకు చెప్తున్నది. ఇది రుక్మిణమ్మ భావనాపరంగా ఉంటే ఈ అర్థం. కానీ ఒక భక్తుడి భావనగా తీసుకుంటే ఇందులో ఉన్న విషయం ఏంటంటే భూపాలం అనే మాటకి ఇక్కడ అర్థం భూమికి సంబంధించినటువంటి విషయములు. ఆ విషయములు విడిచిపెట్టి ఆ గోపాలుని ఆశ్రయించు, ఆ దేవరక్షకుడైన నారాయణ్ని ఆశ్రయించు. ఆరాధం తరతరమఖిలాత్మక బోధానంద ఘనం బాలం రే రే మానస గోపాలం. ఆ బాలగోపాలను ఆశ్రయించు. అతడు ఆరాత్ అంతరతరం. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో ద్వారకలోనో వైకుంఠంలోనే ఉన్నాడా అంటే ఆరాత్ అంటే దగ్గరలో ఉన్నాడు. ఎంత దగ్గరలో ఉన్నాడయ్యా అంటే అంతరతరం, ఆ హృదయాంతరాలంలో ఉన్నవాడు అతడే. ఆ ఉన్న స్వరూపము అఖిలాత్మకం. హృదయంలో ఉన్నాడంటే హృదయంలో మాత్రమే ఉన్నాడా? కాదు, అఖిలాత్మకం, ఈ విశ్వరూపుడై ఉన్నటువంటి వాడు. బోధానంద ఘనం. బోధ అంటే జ్ఞానము. జ్ఞానము, ఆనందమే తన స్వరూపముగా కలిగినటువంటి గోపాలని ఆశ్రయించు. విమల హృదయ కమలోదారం వేద సమిత వివిధ విషయాకారం కమనీయతర కరుణాసారం సర్వసమభావం మహోదారం రే రే మానస గోపాలం. విమల హృదయ కమలోదారం అంటే నిర్మలమైన హృదయంలో ఉదారంగా కనబడతాట. ఉదారము అనే భావానికి దాపరికము లేకుండా అని అర్థం చెప్పుకోవాలి. ఎక్కడ కపటము, దాపరికము లేకుండా ప్రదానం చేయగలిగితే దాని ఔదార్యము, ఉదారము అని అంటారు. పరమాత్మకి దాపరికం లేని స్వరూపంట, ఎవరు దాచలేరు ఆయన్ని. పైగా దాగడు కూడా. అయితే దాగకుండా ఎక్కడ కనబడతాడు? విమల హృదయ కమల ఉదారం. నిర్మలమైన హృదయ కమలంలో ఉదారముగా అనగా స్పష్టముగా, సంపూర్ణముగా కనబడతాడు. ఆయన యొక్క స్వరూపము వేదాంతముల యందు ప్రతిపాదింపబడుతున్నది. ఆయన కమనీయమైన కరుణా సారస్వరూపుడు, సర్వసమభావం. పరమాత్మ దగ్గర ఉన్న గొప్ప భావం ఏంటంటే సర్వసముడు, అందరి పట్ల ఒకే విధమైన దృష్టి కలిగి ఉంటాడు. మహోదారం, గొప్ప ఔదార్య స్వభావుడు. ఇక్కడ ఉదార శబ్దం 2 మార్లు ప్రయోగించారు. దాపరికం లేకుండా హృదయంలో ఉంటాడని చెప్పడానికి ఒకసారి, మహోదారం అంటే గొప్ప ఔదార్య స్వభావము, దానశీలత మొదలైన సద్గుణములు కలిగినటువంటి వాడు. సామాది నిగమాంత సంచార ధీరం ధీమదనుస్మృత సుగుణాకారం సమరసమేకమనంతమనన్వయం అమిత నిరంతర సుఖసాగరం రే రే మానస గోపాలం. మళ్ళీ నారాయణ తీర్థులు
విజృంభించి వేదాంత భావాలు ఇందులో అందిస్తున్నారు. సామాది నిగమాంత సంచార ధీరం, సామవేదము మొదలైన వేదముల యొక్క అంతమునందు అనగా ఉపనిషత్తుల్లో సంచారించే ధీరుడు. ధీరుడు అంటే నిర్వికారుడు అని ఇక్కడ అర్థం. ఎవరైతే ధీమంతులు ఉంటారో వారి చేత మాత్రమే తెలియబడుతుంటాడు. ధీమంతులు అంటే జ్ఞానులు. ధీమదనుస్మృత సుగుణాకారం, ధీమంతులైన వారు బుద్ధిని ఏకాగ్రముగా నిలిపి ఆయన యొక్క దివ్యాకారాన్ని ధ్యానిస్తుంటారు. ఏకాగ్ర బుద్ధితో ధ్యానించే స్వరూపమే పరమాత్మ. అందుకు ధీమంతులైన వారు ఏకాగ్ర బుద్ధితో ధ్యానిస్తారు. సమరసం, ఆయన సమరసముగా ఉంటాడు అంటే అన్నిటి యందు సమముగా ఆనంద స్వరూపుడై వ్యాపించి ఉన్నవాడు. ఏకం అనంతం, ఆయన ఏకమైన వాడు, అంతము లేనటువంటి వాడు. అనన్వయం, ఈ మాట చాలా గొప్ప మాట ఇది. అనన్వయం, అన్వయము అంటే విడవకుండా ఉండుట. ఆయన అనన్వయం, ఎవరిని విడవకుండా అంతటా వ్యాపించి ఉంటాట. ఎలాగైతే రకరకాల కెరటాల్లో విడవకుండా ఒకే సముద్ర జలం వ్యాపించి ఉంటుందో సర్వజీవుల్లో కూడా విడవకుండా ఆయన వ్యాపించి ఉంటాడు. అమిత నిరంతర సుఖసాగరం, ఇక్కడ చెప్తున్నటువంటి గొప్ప మాట. ఆయన నిరంతర సుఖసాగరం, నిరంతరము సుఖ సముద్రుడై ఉన్నటువంటి వాడు, దేనికి అంటనివాడు, అన్నిటా వ్యాపించినటువంటి వాడు, నిరంతర సుఖసాగర స్వరూపుడు. జగదండ కోటి పరాకాశం సర్వనిగమాంత విదిత స్వప్రకాశం అగణిత గుణమణివాగీశం దేవం ఆగమరూప నిజాదేశం. జగదండ కోటి పరాకాశం, ఈ బ్రహ్మాండ కోట్లన్నిటికీ అతీతముగా పరాకాశమనందున్నాడు. ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటి, అది బ్రహ్మాండాల్లో ఉంది. దానికి కూడా అతీతంగా ఉన్నాడు, అది పరాకాశం అని అంటారు. పంచభూతాలకు అతీతమైన ఆకాశమే పరాకాశం, అదే పరమేశ్వరుని యొక్క స్వరూపం, అదే కృష్ణతత్వం. అటువంటి కృష్ణుని ఆశ్రయించమని హృదయానికి ప్రబోధించుకుంటున్నది అమ్మ రుక్మిణీదేవి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఓ మహర్షి, ఇప్పుడు ఈ కాలంలో భూలోకమందు మంచి గుణములు గలవాడు, గొప్ప పరాక్రమం గలవాడు, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యమైన వాక్కులు గలవాడు, దృఢమైన సంకల్పం గలవాడైనటువంటి మహాపురుషుడు ఎవడున్నాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. గురూపదేశంతో తెలుసుకున్నటువంటి విద్యయే ఉత్తమ విద్యే అని చెప్పుకొని వచ్చారు. అదే శ్రేష్టం. అందుకే ఉత్తమ గురువైన నారదముని వద్ద తన ప్రశ్నలతో లోకానికి మేలు కలగాలని కూడా ఆశించాడు. అది ఉత్తమ శిష్యుని లక్షణం. కాబట్టే ఉత్తమ గురువు, ఉత్తమ శిష్యుల కృషి ఫలితంగా ఇక్కడ శ్రీమద్ రామాయణము లోకానికి అనుగ్రహించబడింది. వాల్మీకి మహామునికి మనస్సులో బ్రహ్మస్వరూపం గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక కూడా కలిగింది. అందుకే ప్రశ్నల రూపంలో తెలిపాడు. ఈ శ్లోకంలో ముందుగా వాల్మీకి ముని ఇప్పుడు భూలోకము అని ప్రయోగించాడు. అంటే వాల్మీకి ఆచార్యులైనటువంటి నారదమునితో నేను వైకుంఠంలోని విష్ణుమూర్తిని గురించి అడగటం లేదు, పూర్వం అవతరించినటువంటి నరసింహాది అవతారాల గురించి కూడా నేను అడగటం లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడని అర్థం. ఇక్కడ ఈ కాలంలో భూలోకంలో అని చెప్పటం వల్ల ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లయింది. ఆ విధంగా మునీంద్రుడు ప్రశ్నను ప్రారంభించి సమస్త కళ్యాణ గుణాలు గలవాడు ఎవడు అన్నాడు. కళ్యాణ గుణాలు గలవాడు భగవంతుడు ఒక్కడే కదా, ఆయన గురించి తెలుపు అని అర్థం. గుణవంతుడంటే తానెంత గొప్పవాడైనా తన గొప్పతనాన్ని తలుచుకొని అహంకరించుకోకుండా, అహంకారంతో కనువిని తెలియదంటూ ఉంటారు, అహంకరించుకోకుండా ఉండేటువంటి వాడు. అంటే తనకంటే తక్కువ వారిలో ఎలాంటి భేదము చూపుకోకుండా
తక్కువ వారితో ఎవరెవరు వాళ్ళతో కూడా తక్కువ వాళ్ళనే నేను చాలా పెద్ద జ్ఞాని అని అనేటువంటి భేదము లేకోకుండా కలిసిమెలిసి తిరిగేటువంటి వాడు గొప్ప పరాక్రమ గలవాడు, అటువంటి వాడు ఉన్నాడా అని ప్రశ్నించాడు. పైన చెప్పుకున్నటువంటి లక్షణాలు కలుపుకొని చూడగా అన్నీ తెలిసినటువంటి వాడే, సకల గుణాలు గలవాడు, అతడే గొప్ప పరాక్రమం గలవాడని ఇక్కడ బాగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మునీంద్రుడు శ్లోకంలో 2వ పదంలో వీర్యవాన్ అని ప్రయోగించాడు. తర్వాత ధర్మము తెలిసినవాడు అన్నాడు. ధర్మం అంటే ఈ లోకానికి సంబంధించినది, అలౌకికమైనది, మంచి మార్గము చూపునిది అని అర్థం. ఇక్కడ ధర్మాధర్మాలు తెలిసిన వాడే లోకానికి మేలు చేస్తున్నాడు. అధర్మాన్ని, అశుభాన్ని ముందే పసిగట్టి నివారిస్తున్నాడు. అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. తనకు పరులు చేసినటువంటి ఏ చిన్న మేలును కూడా మరొకోకుండా గుర్తుపెట్టుకోవాలా, దానిని గొప్పగా భావించి వారికి తిరిగి మేలు చేసేవాడు ఏమంటున్నారు? కృతజ్ఞుడు అంటున్నారు. అంటే అతడు చెడును తలచనే తలచడు, ఎప్పుడు మంచినే కోరుకుంటూ ఉంటాడు, అటువంటి వాడు ఉన్నాడా అని కృతజ్ఞత పదం ప్రయోగించటంలోని ఉద్దేశం కూడా అదేనే. తర్వాత సత్యమైన పలుకులు పలికేవాడు అన్నాడు. అంటే ఎంత కష్టం వచ్చినా అబద్ధం పలకనివాడు అని అర్థం. ఇక్కడ సత్యమే అన్నిటికన్నా గొప్పది, సత్యం మీదనే అన్ని ఆధారపడి ఉన్నాయి, సత్యానికే జయము. ఈ ఉద్దేశంతోనే మునీంద్రుడు ఇక్కడ ఆ పదాన్ని ప్రయోగించాడు అని చెప్పచ్చు. శ్లోకంలో చివరగా దృఢవ్రతుడు ఎవడు అని ప్రయోగించాడు. అంటే నిశ్చలమైన స్థిర సంకల్పం గలవాడు అని అర్థం. అనుకున్న సంకల్పం మీదే నిలబడతాడు. ఆ సంకల్పాన్ని మధ్యలో ఆపకుండా పూర్తి చేస్తాడు. అటువంటి వాడెవడు అని అన్నాడు. ఎంత మంచి ప్రశ్నలు ఇవి! ఈ ప్రశ్నలను లోకానికి అన్వయించుకొని చూపించినప్పుడు వాల్మీకి మహర్షి చేసినటువంటి బోధ బాగా మనకు అర్థమవుతుంది. పైన చెప్పుకున్నటువంటి లక్షణాలను భక్తితో పాటించి ఆచరించిన వాడు భగవంతుని మార్గంలో నడుస్తాడు, ఆయన్ని తెలుసుకోగలుగుతాడు, అతడు మాధవుడు అవుతాడు కూడా అని చెప్పారు. మరిన్ని ప్రశ్నలను వాల్మీకి ముని నారద మునిని అడుగుతున్నాడు. వాటిని మనం 3వ శ్లోకంలో తెలుసుకుందాం. ఓం సీతారామాభ్యాం నమః.